ఎలా మనసుని మైమరిపిస్తుంది, ఎలా మత్తుని ఎక్కిస్తుంది, మరి ఎలా దజ్జాల యొక్క ప్రభావానికి గురవుతాం, ఎలా సైతాన్ వారి యొక్క ఒంట్లోకి వెళ్ళి వారి రక్తంలో ప్రవేశిస్తుంది, ఇలాంటి అనేక విషయాలు మీరు కొన్ని విషయాలు ఖురాన్లో కొన్ని విషయాలు హదీస్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్లో ఉన్న విషయాలనే ఇక్కడ చదివి వినిపిస్తూ వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ముస్లిం పైన ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కులు అనమాట. మీరు మంచిని చెప్పండి, చెడుని సంహరించండి, మరియు ఇతరులకి మంచేదో చెడేదో చెప్పండి అని ఇది ప్రతి ముస్లింపై ఇంకొక ముస్లింకి అల్లా ఇచ్చినటువంటి హక్కు. అందుకే ఈ యొక్క విషయాల గురించి మనం చెప్పుకోవడం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరికి ఎటువంటి బలవంతం లేదు, మీ ఇష్టం. నమ్మాలంటే నమ్మొచ్చు, లేదంటే లేదు. లేదా మీరు కూడా ఖురాన్ మరియు హదీస్లో చూసి మీరే తెలుసుకోవచ్చు ఈ యొక్క విషయాల గురించి. ఇకపోతే వాగ్దానానికి భంగం చేయవద్దని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రదర్శన బుద్ధితో ఆరాధన చేయడం కూడా పాపం అని చెప్పడం జరుగుతుంది. ప్రదర్శన బుద్ధితో ఆరాధన చేయడం, ప్రజలను మెప్పించడం కోసం, పదవుల కోసం గడ్డం పెట్టినాం అనుకో, ఎవరో నన్ను చూడాలని, నేను నమాజీని, లేదా నేను పెద్ద పుణ్యాత్ముని, లేదా నాకు ప్రజల్లో గౌరవం రావాలని అనుకుని నేను పోయి నమాజ్ చేశాను అనుకో, అల్లా ఏమంటాడు, నువ్వేం కోరుకుని నమాజ్ చేసావు నీకు ప్రపంచంలో లభించింది, నీకు ఇక్కడ ఏం లేదు ఇవ్వాలంటాడు. అట్లా అందుకే మనం అల్లాని మెప్పించడం కోసం చేయాలి ఏది చేసినా అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రదర్శన బుద్ధితో ప్రజలు నన్ను చూడాలి, నాకు ఇక్కడ పేరు ప్రఖ్యాతలు రావాలని చేయొద్దు, అల్లాని రాజీ చెప్పడం కోసం చేయాలి ఏది చేసినా అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రజల కోసం ప్రదర్శన బుద్ధితో కనుక ఆరాధన చేస్తే అది కూడా పాపంగా భావించాలని. ఖురాన్ కంఠస్థం చేసి మర్చిపోవడం కూడా పాపమే అంట. ఎందుకంటే ఖురాన్ని అల్లా తాలా ఎవరినైతే నుంచి అయితే లాక్కోవాలనుకుంటా వారి నుంచి లాగేసుకుంటాడు ఖురాన్ మళ్ళీ తిరిగి. ఖురాన్ చదవటం, చదివిపించడం, దానికోసం సహాయం చేయడం ఎంత పుణ్యమో, అలానే ఖురాన్ని నేర్చుకొని మర్చిపోవడం కూడా అంతే పుణ్యం, అంతే పాపం అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఖురాన్ని చదువుకున్నాక నేర్చుకున్నాక నడుస్తునో, కూర్చునేటప్పుడో, పడుకునేటప్పుడో, లేదా నమాజుల్లోనో, నఫిల్ సున్నత్ ఫర్ద్ నమాజుల్లోనో దాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలన్నమాట. అల్హమ్దులిల్లా. ఇకపోతే అనవసరంగా ధార్మిక విధులను నిర్వర్తించకపోవడం కూడా పాపం అన్నమాట. ధార్మిక విధులు మనం చేయాల్సిన అవకాశం ఉండి కూడా చేయకపోతే కనుక పాపమని భావించాలి. అల్లాకు సాటి కల్పించడం మరియు ఇవన్నీ కూడా అల్లాకు సాటి కల్పించడం చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. అంటే దేవుణ్ణి దేవుడు కాదని, లేదా దేవుడితో పాటు వేరే వాటిని కూడా దేవుళ్ళు అని అంటూ ఎవరైతే ఇలా చేస్తారో అది చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. అల్లా ఏం చెప్తున్నారంటే, నేను ఇది తప్ప మిగతా నేను తలచిన ఇతర పాపాలు క్షమించగలుగుతాను, కానీ నాతో పాటు ఇంకా వేరే వాటిని కూడా ఇలా చేయడాన్ని నేను క్షమించనని అల్లా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి ఇస్లాం అవిశ్వాసం, నిఫాక్ వీటి గురించి